హాయ్ ఓస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇందులో వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్ దేని గురించి JNTUK 2122 బీటెక్, 3132 బీటెక్, 41 బీటెక్. సో వీటి పేపర్ వాల్యుయేషన్స్ పరిస్థితి ఏంటి, వీటి మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ పరిస్థితి ఏంటి, అదే ఎక్కడి వరకు వచ్చింది, ఈ రిజల్ట్స్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని గురించి ఇప్పుడు అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగిందనమాట. అయితే ముందుగా అయితే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది JNTUK 2122 బీటెక్ రిజల్ట్స్. సో పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ నేను ఇచ్చాను. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, JNTUK పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్ అయిపోయింది, ఓకేనా. సో 2122 పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుద్ది, డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. మ్యాక్సిమం పాస్ అయిపోతారు అందరూ కూడా. అయితే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది ప్రాసెసింగ్లో ఉన్నది. అయితే ఈ రిజల్ట్స్ వీటికి సంబంధించినవి ఎప్పుడు వస్తాయి ఇదొకటి అడుగుతున్నారు. 2122, R23, R20, R19, R16 అదొకటి చెప్తాను. నెక్స్ట్ 3132 గురించి మాట్లాడుకుంటే R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. ఇది పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందండి. అయితే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మరి ఈ పొంగల్ హాలిడేస్ లోపు దీని మార్క్స్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, 3132లో బాగానే పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది, ఎక్కువ మంది పాస్ అయిపోతారు. దీనికి రిజల్ట్ సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు ఇది ఒకటి చెప్తాను. ఇక మూడోది వచ్చేసరికి JNTUK 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇక వచ్చేసరికి పొంగలు ముందే పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కనుక స్టార్ట్ చేసినట్టయితే పొంగల్ తర్వాత అయిపోయేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న, ముందు రిజల్ట్స్ గురించి మాట్లాడే లోపు 2122, 3132, 41 బీటెక్లో ఏ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఎప్పుడూ జరిగే సినారియో 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే 32 వరకు పాస్ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు, జస్ట్ ఆర్డినరీ పాస్ అయిన వాళ్ళు, 60% దగ్గరకు వచ్చి అయిపోయిన వాళ్ళు, పాయింట్స్ దగ్గరకు వచ్చి అయిపోయిన వాళ్ళు ఎక్కువ స్కోరింగ్ చేసే విధంగా 41 ఉంటుంది. అయితే ఎక్కువ మంది పాస్ అవుట్స్ అవ్వాలి కాబట్టి ఫెయిల్ అవ్వాల్సిన వాళ్ళు కూడా 41లో ఎక్కువ మంది పాస్ అవుతారు. అయితే లాస్ట్ ఇయర్ కొంచెం స్ట్రిక్ట్గా జరిగింది కొంచెం. అయితే JNTU జీవితో పోలిస్తే ఇది కొంచెం రిజల్ట్ తక్కువనే అనుకోవాలి. ఈసారి మాత్రం అలా ఉండదు. 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుతుంది, అందరూ పాస్ అయిపోతారు, ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఆ తర్వాత మాట్లాడుకుంటే 3132లో 31 పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుందండి. కానీ మీరు థియరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాయింట్స్ ఎక్కువ రావడానికి ఇబ్బంది పడతారు. 32 సప్లీ అంటారా, ఇక ఎట్లా చెప్పేది ఇలా, మీరు తక్కువ మంది ఫెయిల్ అయి ఉంటారు, ఆ తక్కువ మంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రాస్తే అయిపోతుంది, ప్రాబ్లం ఏముంటుంది, పర్సంటేజ్ కూడా వస్తుంది. ఇక 2122 గురించి మాట్లాడుకుంటే 21 స్ట్రిక్ట్గానే ఉంటుందండి. నేను ఇప్పటికే చూద్దాం, మ్యాథ్స్ సబ్జెక్టు మీకు ఇదివరకు కోర్ సబ్జెక్టులు గట్టిగా జరిగాయి, ఇప్పుడు కోర్ సబ్జెక్టులు ఈజీగా జరుగుతున్నాయి. అయితే స్ట్రిక్ట్ అని ఎందుకన్నానంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ చాలా టఫ్గా ఉంటుంది మీకు, ఓకేనా. సో ఇక రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే 2122 మార్క్స్ ఎంట్రీ కనుక కంప్లీట్ అయినట్టయితే, ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిందే లేదని బయటకు అప్డేట్ అనేది ఎవరికి రాదండి. కంప్లీట్ అయినట్టయితే మీకు ఈ జనవరి 7th లోపు కానీ 10th లోపు కానీ మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఈ జనవరి 7th లోపేమో స్పెషల్ సప్లీ అటానమస్ వాళ్ళే రిలీజ్ చేస్తే, బీటెక్, బీఫార్మసీ అవి ఉన్నాయి కదా అటానమస్ వాళ్ళే, సో మీది 10th దాకా పోయేదానికి ఛాన్స్ ఉంది. లేదు ఇప్పటికే, ఎందుకంటే బయటికి వీళ్ళు ఎట్లాగా అప్డేట్ ఇవ్వట్లేదు ఎవరికి కూడా,
సో కాలేజీలకి వాటికి రావటం ఇక అది స్పెషల్ సప్లై వచ్చేసరికి మీ మాత్రం ఎక్స్పెక్టెడ్ డేట్స్ వచ్చేసరికి January 7th కానీ 10th కానీ ఇవాళ రోజు వరకు నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం 2122 బీటెక్. ఇక తర్వాత 3132 బీటెక్ వచ్చేసరికి మార్క్స్ ఎంట్రీ కనుక కంప్లీట్ అయిపోతే నాకు తెలిసి January 25th లోపు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి అంత దూరం కూడా పోకపోవచ్చును. ఇదివరకంటే ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఇవ్వండి. ఓకేనా? సో ఇక మనం అప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ జనవరి ఎండింగ్ లోపు ఈ 3132 కూడా మీకు రిలీజ్ అయిపోతాయి. 2122 మాత్రం అంత టైం తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకోవట్లా, త్వరగానే వచ్చేస్తాయి. ఇక 41 బీటెక్ వచ్చేసరికి ఏంటంటే JNTU GV 41 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరమే ఇది మిగతా అన్ని కూడా JNTUకి JNTU మధ్య కంపారిజన్ లేకుండా పోయింది. కానీ 41 బీటెక్ మాత్రం ఎప్పుడూ కూడా JNTU GV ముందు రిలీజ్ చేసిన తర్వాతే వస్తున్నాయి. వాళ్ళు కండక్ట్ చేయడం కూడా ముందే కండక్ట్ చేస్తున్నారు. మార్క్స్ పరంగా చూస్తే వాళ్ళే ఎక్కువ వస్తున్నాయి 41 బీటెక్. సో అంటే ఇది సరిగ్గా చేయట్లేదని కాదు, ఇది పాయింట్లు ఎక్కువ వస్తాయి, కాకపోతే ఇంకా ఎక్కువ దానికి వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఇక 41 బీటెక్ వచ్చేసరికి జనవరి ఎండింగ్ కానీ February 1st వీక్ కానీ చెప్పడానికి ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఇప్పుడే మనకి ఇదవ్వదు అనమాట. సో ఓవరాల్గా అయితే JNTUకి 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ ఎంట్రింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసి అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇక 3132 పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక మార్క్స్ ఎంట్రింగ్ అనేది ఎప్పటికి కంప్లీట్ అవుతుందని తెలియాల్సి ఉంటుంది. ఇక 41 బీటెక్ జరుగుతుంది కాబట్టి అది స్పీడ్గానే చేస్తారు నాకు తెలిసి. మీరు ఇంకోటి గమనించాల్సి ఉంది ఏంటంటే 41 బీటెక్ ముందుగా వదిలిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 42 బీటెక్ R20 వాళ్ళకి వచ్చేసరికి సబ్జెక్టులు ఏమి లేవు, ఓన్లీ ప్రాజెక్ట్ ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళ ప్రాజెక్ట్ పర్మిషన్ కోసం పోవాలంటే ఈ రిజల్ట్స్ రావాలి కానీ ముందుగా రిలీజ్ చేసేసి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ మాత్రం వాళ్ళ ప్రాజెక్ట్కి వెళ్ళాక రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడే అంత కంగారు ఏముంది అన్నట్టు రీజన్ ఎట్లాగో వాళ్ళు ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి బాగా డిలే చేశారు. February ఎండింగ్ ఆ టైం అయింది. ఈసారి ఆ పరిస్థితి ఉండదు నాకు తెలిసి. ఓకేనా? సో మొత్తానికైతే 2122, 3132, 41 బీటెక్ వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా తెలిస్తే మీకు ఖచ్చితంగా అయితే వీడియో పెడతాను. ప్రతిరోజు 1:15కి మీకు వీడియో పడిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా? సో ఏమైనా అప్డేట్స్ వస్తే అప్పుడు పెడతా ఉంటాను. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే Call-Me-4 యాప్లో అయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఓకేనా? గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, అందులో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాను. ఒకసారి కుదరినప్పుడు అందులో ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ పాస్ అయిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇక రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కూడా పెడతాను పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.